గగన్‌కి ఇంకెంత ట్రై చేసినా కూడా పని దొరకదు. ఇంక అప్పుడే చాలా బాధలో ఉంటారు. అప్పుడు అక్కడకి ఒక అఘోరా వచ్చి గగన్‌ని చూసి, "నీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడెళ్ళి ట్రై చెయి. నీకు ఖచ్చితంగా పని దొరుకుతుంది" అన్న వెంటనే ఇలాగా అతను వచ్చి గగన్ నుదుటి మీద బొట్టు విభూతి పెడతాడు. ఇంక అప్పుడే భూమితో కలిపి బయటికి ఇలాగ వెళ్ళి నడుచుకుంటూ వెళ్తాడు పని గురించి అని చెప్పి. అప్పుడే ఒకళ్ళ కారు ఆగిపోతుంది. అప్పుడు "ఏమైంది సార్" అంటే, "ఇలా కారు ఆగిపోయింది, స్టెప్నీ మార్చేయాలంటే నేను మారుస్తానని" చెప్పి గగన్ మారుస్తూ ఉంటాడు. మార్చి "అయిపోయింది సార్, డబ్బులు ఇవ్వండి" ఇలా చేయి చాపుతుంది. వెంటనే అతనే డబ్బులు పెడతాడు. భూమి ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్ ఇలా చేయి చాపి అడుగుతున్నాడని చెప్పి. ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పులు క్లీన్ చేయడం అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఇంక ఇవన్నీ చూసి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక కొంచెం దూరంకి వెళ్ళి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు గగన్ అయితే. ఆఖరికి డబ్బులని సంపాదించి గుడి దగ్గరికి చేరుకుంటాడు. గగన్, భూమి ఇద్దరు కూడా అక్కడ చూపిస్తూ ఉంటారు మనకి శారదకి ఆపరేషన్ అయ్యి బుల్లెట్ తీస్తుంది అదిని. ఇంకా శారద బతకాలని చెప్పి గగన్ గుడి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తన తెచ్చిన డబ్బుల్ని ముడిపి కట్టి చెట్టుకి కట్టి అంగప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా భూమి పక్కనే ఉండి ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్ ఇంకా అంగప్రదక్షిణ చేస్తూ ఉంటాడు అక్కడ శారదకి ఆపరేషన్ జరుగుతూ ఉంటే. మరి గగన్ ఇన్ని శారద గురించి అని చెప్పి భిక్షమెత్తి ఇంకా చెప్పులు క్లీన్ చేసి అన్ని పనులు చేసి ఇంకా దేవుడికి ముడిపి కట్టాడు. ఇంక ఇప్పటికైనా శారద బతుకుతుందా? భూమి ఇదంతా చూసి చాలా బాధపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.